గిరిజన కళలకు ప్రపంచ స్థాయిలో లభించిన అరుదైన గౌరవాన్ని పురస్కరించుకొని బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులు సంబరాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా 13,000 మంది గిరిజనులతో నిర్వహించిన ధీంసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గిరిజన బంజారా సంస్కృతి సాంప్రదాయ నృత్యాలకు నేడు ప్రపంచ గుర్తింపు లభించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణం తెలంగాణ చౌక్ లో సంబరాలు నిర్వహించారు. గిరిజన కళలకు ప్రపంచ స్థాయిలో లభించిన అరుదైన గౌరవాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పండ్లు పంపిణీ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. స్థానిక ప్రజలకు ప్రయాణికులకు పండ్లు పంపిణీ చేసి చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రమావత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ వేదికపై వెలుగులు విరచిమ్మడం గర్వకారణమని, ఏపీ ఎన్డీఏ ప్రభుత్వ చొరవతో గిరిజన కళలకు గుర్తింపు దక్కిందని కొనియాడారు. ధీంసా నృత్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లభించడం మరువలేని అనుభూతి లాంటిదన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రమావత్ శ్రీనివాస్ నాయక్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు కరీంనగర్ జిల్లా శాఖ. మరి ఈరోజు ఈ సంబరాలకు కార్యక్రమం ఉద్దేశం ఏమిటిదంటే, మొన్న జరిగిన భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో ప్రారంభోత్సవంలో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రియతమ భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు విచ్చేసిన సందర్భంగా మా గిరిజన బంజారా ఆదివాసీ కోయ ప్రతి ఒక్క షెడ్యూల్ వారు 13,000 మంది గిరిజనులు మహిళలు మరి ఏటే టైంలో ఒకేసారిగా 13,000 మంది నృత్యం ధీంసా నృత్యానికి గాను మాకు చాలా నృత్యాలు ఉంటాయి. దాలా ఒకటి పటిష్టమైన ధీంసా నృత్యానికి గాను మాకు గిన్నీస్ బుక్ రికార్డులో మాకు స్థానం కల్పించినందుకు మరి వారికి మరి దానికి దోహదం చేస్తున్నటువంటి మా భారత ప్రియతమ ప్రధానమంత్రి వాళ్ళు నరేంద్ర మోడీ గారికి మా బంజారా బిడ్డల తరపున కానీ ఎవ్వరి తరపున కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి ఈరోజు మాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నిస్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు బంజారా ఐక్యత ఈ ఉందంటే గత 15 ఏళ్ళుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన సుభిక్షంగా ఉన్నది. దేశం పట్ల పటిష్ట భద్రత ఉన్నది. మరి వారి అడుగుజాలలో మేము కూడా పయనమిద్దాం, మేము కూడా ఉందాం, మాకంటూ ఒక అవకాశం ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మా యొక్క సేవలను గుర్తించి మాకు ఇంత పెద్ద మహోన్నతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ప్రియతమ ప్రధానమంత్రి వర్యులకు మేము జీవితాంతం మా కమ్యూనిటీ తరఫున మేము రుణపడి ఉంటాము. వారి యొక్క ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలి. మా అమ్మవారి ఆశీస్సులు కానీ, మా సంతోష్ శివలాల్ మహారాజ్ ఆశీస్సులు కానీ, మా బంజారా దైవాలాలు వాళ్ళ ఆశీస్సులు కానీ, మేరమ్మయాడి ఆశీస్సులు కానీ, మా జగదంబాయి ఆశీస్సులు కానీ, వీళ్ళ ఆశీస్సులతోనే నేను నరేంద్ర మోడీ గారికి ఇంకో 50 ఏండ్లు స్వచ్ఛ భారత్ విజిట్ భారతదేశం రూపంలో ఇంకా ముందుకు సాగాలి, అన్ని వేళగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలుసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. నా పేరు రమావత్ శ్రీనివాస్ నాయక్, గిరిజన మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు.